హాయ్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో నేను మొన్న పెట్టిన వీడియోకి నాకొచ్చిన కమెంట్స్, అలాగే ఎవరైనా సరే ఒక సినిమా బావుంది అని చెప్తే, అంటే ఎస్పెషల్లీ ఇప్పుడు 'పెద్ది' సినిమా బావుంది అని చెప్తే, వాళ్ళ మీద జరిగే అటాక్ ఎలా ఉంది, అసలు ప్రేక్షకుడి మైండ్ సెట్‌ని ఎలా ట్యూన్ చేస్తున్నారు, ఎలా మార్చేస్తున్నారు అనే దాని గురించి ఈ వీడియో చేస్తున్నాను. అండ్ ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి కంటిన్యూ చేయండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి. ఎందుకంటే మ్యాటర్ మీకు సగం సగం అర్థమవుతుంది. పూర్తిగా వింటే క్లారిటీ వస్తుంది. మొన్న రిలీజ్ అయిన 'పెద్ది' సినిమా గురించి బాగా నెగిటివ్ పబ్లిసిటీ జరుగుతుంది. బాగా నెగిటివ్ రివ్యూస్ ఇస్తున్నారు. నెగిటివ్ కమెంట్స్ జరుగుతున్నాయి అని చెప్పి నేను ఒక పాజిటివ్‌గా అంటే నాకు నచ్చిన అంశాలను చెప్తూ ఒక పాజిటివ్ వేలో చూడండి. ఈ సినిమాలో ఒక చిన్న మైనస్‌లుంటాయి. చిన్న చిన్న తప్పులు జరుగుండొచ్చు. కానీ సినిమా చాలా బావుంది. అది పిల్లలు గాని, టీనేజర్స్ గాని చూసి కొంచెం ఇన్‌స్పైర్ అవుతారు. ఇలాంటి సినిమాలు ఎప్పుడో రేర్‌గా వస్తా ఉంటాయి. ఇలా రేర్‌గా వచ్చిన అటెంప్ట్స్‌ని మనం ఎంకరేజ్ చేయాలి. ఇలాంటి సినిమాల్ని మనం ఎంకరేజ్ చేస్తే ఇంకొన్ని మంచి సినిమాలు వస్తాయన్న ఉద్దేశంతో నేను వీడియో చేశాను. వీడియో చూసిన వాళ్ళలో చాలామంది ఏం అడిగారంటే నన్ను, "నువ్వెంత అమ్ముడుపోయావు? నువ్వెంతకు అమ్ముడుపోయావు? నీకెంతిచ్చారు? ఇది పెయిడ్ రివ్యూ. ఇదంతా స్క్రిప్టెడ్ రివ్యూ" అంటున్నారు. మన దగ్గర స్క్రిప్ట్ ఏమి ఉండదు బ్రదర్. మనదంతా ఓపెన్గా మాట్లాడేస్తాం. మనకి ఇక్కడ మైండ్లో ఏమనిపిస్తే అది ఓపెన్గా మాట్లాడేస్తా. నేను ఈవెన్ పేపర్ మీద ప్రిపేర్ అవ్వడం కానీ, నేను ఇట్లా పేపర్లు పట్టుకుని మాట్లాడడం కానీ, నేను ఇలా స్క్రిప్ట్ చదువుతూ మాట్లాడడం కానీ లేదు. నేను వీడియో చేయాలంటే ఒక గంటల తరబడి ప్రిపరేషన్ కానీ నాకేం ఉండవు. నేను జస్ట్ వీడియో ఆన్ చేస్తాను, నాకు అనిపించింది మాట్లాడతా, వెళ్ళిపోతా. దట్స్ ఇట్. ఎందుకంటే మనంతా హార్ట్లో నుండి వచ్చే మ్యాటర్ బ్రదర్. మనకి ఇక్కడ ఎవడు స్క్రిప్ట్ ఇవ్వడు, మనకి ఎవడు డబ్బులు ఇవ్వడు. ఆ బ్యాచ్ వాళ్ళు మాత్రం కొంచెం దూరంగా ఉండండి. ఎందుకంటే అందరూ మీలా ఉండరు. ఓకే, కొంతమంది నాలా కూడా ఉంటారు. జెన్యున్ గా రివ్యూస్ చెప్పేవాళ్ళు, జెన్యున్ గా మాట్లాడేవాళ్ళు. అది గుర్తుపెట్టుకోండి. ఇంకోటి, 'పెద్ది' సినిమా గురించి ఆడవాళ్ళని లేదు, మగవాళ్ళని లేదు, ఎవరైనా సరే బాగుందని చెప్తే చాలు వాళ్ళకి అన్ని బ్యాడ్ కమెంట్స్, వాళ్ళ కమెంట్ బాక్స్ మొత్తం నింపేస్తున్నారు. అసలు ఎంత దారుణమైన భాషతో నింపుతున్నారంటే అవి చెప్పడానికి కూడా బాగోదు. ఇప్పుడు అంత దారుణంగా మాట్లాడుతున్నారు. అంటే మినిమం కామన్ సెన్స్ ఉండట్లేదు. ఒక సినిమా బాగుందని నువ్వు బాగాలేదని ఎలా చెప్తున్నావు, బాగుందని చెప్పేవాడు కూడా ఉంటాడు. అర్థమైందా? నువ్వు చెప్పిన శ్రీరంగ నీతిలో అన్నట్టుగా నువ్వు బిహేవ్ చేస్తే మాత్రం నీకు రివర్స్ కౌంటర్లు చాలా పడిపోతాయి. ఇదే చెప్తున్నాను కదా ఆడియన్స్ని. చాలా మంది, కొంతమంది ఒక కల్ప్రిట్స్ ఉన్నారు. వాళ్ళందరూ కూడా సినిమా ఇండస్ట్రీ మీద పడిపోయారు. వాళ్ళందరూ ప్రేక్షకుల్ని చంపేయాలి, సినిమాని దూరం చేయాలి. అసలు ఇదంతా మీకు ఎప్పుడు స్టార్ట్ అయిందో కూడా మీ అందరికి క్లారిటీ ఉంది. కొంతమందికి ఆ క్లారిటీ లేదు. ఎందుకంటే ఆ సోషల్ మీడియా మాయలో పడిపోయారు. వాళ్ళకు క్లారిటీ ఇద్దామని నా ప్రయత్నం. 'పెద్ది' సినిమా గురించి మాట్లాడదాం ఫ్రెండ్స్. మామూలుగా ఒక సినిమాని నేను ఏ పాయింట్లో చూస్తాను అంటే, నా వ్యూస్ ఎలా ఉంటాయి, ఒక సినిమాని నేను ఎలా జడ్జి చేస్తాను అనేది నా వ్యూ చెప్తున్నాను. అందరూ ఇలా దీనికి అగ్రి అవ్వాలి అని రూల్ ఏం లేదు. మీకు అనిపించింది మీరు కమెంట్ రూపంలో తెలియజేయండి. నేను ఒక సినిమాని చూసేటప్పుడు, ఇదంతా ఒక సినిమా ఫ్రెండ్స్, వైట్ పేపర్ ఒక సినిమా అనుకోండి. ఈ సినిమాలో ఉన్న డాట్ ఉంది కదా, ఇది ఆ సినిమాలో ఉన్న మిస్టేక్స్ అనుకోండి. నాకు సినిమా బాగా నచ్చిద్ది. ఎందుకంటే నేను అసలు దీన్ని పట్టించుకోను, ఇగ్నోర్ కొట్టేస్తా. నాకు ఈ మిస్టేక్స్ సంబంధం లేదు. ఓవరాల్గా సినిమాలో ఉన్న వ్యాలిడ్ పాయింట్స్ ఏంటి, వాళ్ళు ఏం చెప్పదలుచుకున్నారు, ఒక మోరల్ వాల్యూస్, ఎథిక్స్ ఏమైనా ఉన్నాయా. అండ్ ఇంకోటి, ఆ సినిమా లేదు, ఆ సినిమా ఒక కామెడీ జోనర్ అయితే నన్ను బాగా ఎంటర్టైన్ చేసిందా, హారర్ జోనర్ అయితే నన్ను బాగా భయపెట్టిందా లేదా, లేదు ఒక సస్పెన్స్ థ్రిల్లర్ అయితే నేను బాగా సస్పెన్స్ గురయ్యానా లేదా, ఇవే చూసుకుంటా. ఓకే, ఇప్పుడు నేను చూసే సినిమా ఈ వైట్ పేపర్ అనుకోండి, అందులో ఉన్న మిస్టేక్స్ ఇవ్వనుకోండి, స్టిల్ నేను పట్టించుకోను. ఎందుకంటే ఇంత పెద్ద సినిమాలో ఇన్ని మిస్టేక్స్ని కూడా నేను కన్సిడర్ చేస్తా. స్టిల్ నాకు నచ్చిద్ది ఈ సినిమా. ఎందుకంటే ఇంత పెద్ద సినిమా కోసం అన్ని వందల మంది పడే కష్టాన్ని నేను అవహేళన చేయను. ఎందుకంటే ఒక ఫ్యామిలీలో ఉండే 5గురికో 6గురికో సరైన పొంతన ఉండదు. ఒక్కొక్కరిది ఒక్కొక్క డిఫరెంట్ మైండ్ సెట్స్ ఉంటాయి, డిఫరెంట్ అభిప్రాయాలు ఉంటాయి. ఒక సినిమాకి ఇంతమంది, కొన్ని వందల మంది కలిసి కష్టపడి పని చేసే ఒక సినిమాకి ఈ మాత్రం తప్పులు జరిగాయి అంటే నేను ఎక్స్క్యూజ్ చేస్తా, నేను కన్సిడర్ చేస్తా. మిగిలింది నన్ను ఎంటర్టైన్ చేసిందా లేదా అనేది నేను చూసుకుంటాను. అది నా పాయింట్ ఆఫ్ వ్యూ. ఇంకోటి వచ్చేసి ఇది, ఈ సినిమా నేను అసలు ఎంటర్టైన్ చేయను. నేను 10 మందికి చెప్తా, సినిమా బాగాలేదు, వెళ్ళకండి, అనవసరం, మనీ వేస్ట్, టైం వేస్ట్ అని నేను క్లియర్ కట్గా చెప్తా. సినిమా వేస్ట్ ఆఫ్ మనీ, వేస్ట్ ఆఫ్ టైం అని చెప్తా. కావాలంటే మీరు చెక్ చేసుకోండి. ఎందుకు అంటే ఇంత పెద్ద సినిమాని ఎంతమంది కష్టపడి చేసినా సరే, ఒక ప్రాపర్ ప్లానింగ్, పద్ధతి లేకుండా చేస్తే, ఒక సరైన కంటెంట్ లేకపోతే, అసలు ఆ సినిమాలో ఎలాంటి మెసేజ్ లేకపోతే, ఎలాంటి పనికొచ్చే అంశాలు లేకపోతే ఇన్ని మిస్టేక్స్ జరుగుతాయి. ఇది అసలు నేను కన్సిడర్ చేయను. దీని గురించి అసలు ఒక్కోసారి వీలైతే రివ్యూ కూడా ఇవ్వను నేను. అసలు బాగున్న సినిమాలకి రివ్యూ ఇచ్చే ఉద్దేశం కూడా నాకు ఉండదు. బాగుంటే 10 మందికి చెప్పి పంపించాలి అని నా తాపత్రయం తప్ప, బాగున్న సినిమాను బాగాలేదని చెప్పి నేను మళ్ళీ ప్రొడ్యూసర్ని దెబ్బ కొట్టేసి ఒక 100 మంది కష్టాన్ని నేను అవహేళన చేసే మెంటాలిటీ అయితే నాది కాదు. బాగోలేదంటే ఒకటే మాట చెప్తా, డోంట్ వేస్ట్ యువర్ మనీ అండ్ టైం అని చెప్తాను. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకుని ఆగిపోతే బెటర్. ఒకవేళ మీకు అంతగా మరీ చూడాలనిపిస్తే ఓటీటీలో ఒక లుక్ వేయండి అని చెప్తాను. కానీ నేను ఇలాంటి సినిమాకి మాత్రం ఎప్పుడు ప్రమోట్ చేయను. 'పెద్ది' నాట్ దిస్ కైండ్ ఆఫ్ ఫిలిం. సో అందుకే నేను వీడియో చేశాను, వీడియో పెట్టాను. కానీ ఇక్కడ మన సోషల్ మీడియాలో ఏం జరుగుతుంది చెప్పనా, గత కొన్ని సంవత్సరాలుగా మన సోషల్ మీడియాలో ఏం జరుగుతుంది చెప్పనా, ఇంత పెద్ద సినిమాలో ఉన్న ఈ చిన్న మిస్టేక్స్ని ఈ సినిమా అంతా వదిలేస్తున్నారు. దీన్ని జూమ్ చేస్తే ఎంత పెద్దగా అవుతుందో అంత పెద్దగా చేసి చూపిస్తున్నారు. సినిమాలని చంపేస్తున్నారు, మంచి సినిమాలని చంపేస్తున్నారు. అదే నేను మాట్లాడింది. ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్న ఇంత పెద్ద సినిమాలో
ఒక మంచినే తీసుకోండి, మీ వ్యూ మార్చుకోండి, ఒక మంచిని ప్రొజెక్ట్ చేసి ఒక మంచి సినిమాని ప్రేక్షకుల దగ్గరికి తీసుకెళ్ళండి అని నేను చెప్పాను. ప్రొడ్యూసర్స్ అయినా ఎంతకాలం భరిస్తారు? కొన్ని వందల మంది కష్టాన్ని అవహేళన చేస్తూ కొన్ని కోట్ల రూపాయల డబ్బుని వాళ్ళు ఖర్చు పెట్టి శ్రమపడి వాళ్ళు కష్టపడి చేస్తున్నప్పుడు, వాళ్ళ వ్యాపారాన్ని దెబ్బతీస్తున్నప్పుడు వాళ్ళు ఎంతకని భరిస్తారు? భరించారు. కాపీరైట్ స్ట్రైక్స్ చేస్తున్నారు, ఛానల్స్ని డిలీట్ చేసేస్తున్నారు అంటే అది మీ చేతులారా మీరు చేసుకుందే కదా. ఎందుకంటే ఒక సినిమా రిలీజ్ అవుతున్నప్పుడు మీరు చేసే బ్లాక్మెయిల్స్ ఎవరికి తెలియవు? నిజంగా ఇవన్నీ నార్మల్ ఆడియన్స్కి ఏమీ తెలియదు. ఎందుకంటే ఒక సినిమా రిలీజ్ అవుతుంది అంటే వీళ్ళు ఎంత బ్లాక్మెయిల్ చేస్తారో తెలుసా? మినిమం 50,000 to 5 lakhs, మినిమం 10,000 to 1 lakh. వీళ్ళ రేషియోస్ మామూలుగా లేవు. సినిమా బడ్జెట్ని బట్టి ఆ సినిమా స్టార్ హీరోదా, నార్మల్ హీరోదా, ఆ సినిమా మీడియం బడ్జెటా, వీళ్ళ క్యాలిక్యులేషన్స్ చాలా దారుణంగా ఉన్నాయి. జనాలు కూడా ఎలా మారిపోయారంటే ఎవడైనా ఒక నెగిటివ్ గురించి ఎక్కువగా పదే మాట్లాడుతుంటే అదే అట్రాక్ట్ అయిపోయి అదే వింటున్నారు. ఎందుకంటే నెగిటివ్ మైండ్ సెట్లోకి వెళ్ళిపోతున్నారు జనాలు. చాలా దారుణంగా మారిపోతున్నాయి ఆలోచనలు. సోషల్ మీడియా ఇంపాక్ట్ చాలా దారుణంగా ఉంది. మంచి చెప్తే అసలు ఎవడ ఎక్కించుకోవట్లేదు, మంచి చెప్తే అసలు ఆ వీడియోనే చూడట్లేదు, అసలు ఆ మంచి మాట వినట్లేదు. అంత దారుణంగా అయిపోయింది మైండ్ సెట్. సో ఇది కూడా మనం కొంచెం ఆలోచించుకోవాల్సిన విషయం. ఎందుకంటే మనం ఇలాంటి వాళ్ళందరినీ ఎంకరేజ్ చేయడం వల్ల ఏం జరుగుతుందంటే అక్కడ ప్రొడ్యూసర్స్ని బ్లాక్మెయిల్ చేస్తున్నారు. వాళ్ళు డబ్బులు ఇవ్వడానికి నిరాకరిస్తే ఇంత దారుణమైన నెగిటివ్ పబ్లిసిటీ చేస్తున్నారు. ఇదంతా గుర్తించండి మీరు. ఇప్పుడు మీకు చిన్న లాజిక్ చెప్తాను. ఇప్పుడు అతను ఛానల్ మీద స్ట్రైక్స్ చేస్తున్నారు, నా మీద కేసులు పెడుతున్నారు అని చెప్పి అంటున్నాడు కదా, సింపతి కార్డు ప్లే చేస్తున్నాడు కదా. నా మీదే కేసేస్తారా, నా ఛానల్ మీద స్ట్రైక్ వేస్తారా, 1, 2, 3, 4 ఇలా వీడియోలు రిలీజ్ చేస్తూనే ఉంటా, మీరు ఏం చేస్తారో నేను చూస్తా అంటున్నాడు. ఇక్కడ ఏమవుతుందంటే ఇందులో కూడా కొంతమంది కమెంట్స్, కొంతమంది తెలియని వాళ్ళు ఏంటంటే, నువ్వు తగ్గద్దు భయ్యా, నువ్వు మొగడివి, నువ్వు అసలు రొమ్ము విరుచుకుని నిలబడు, నువ్వు ధైర్యంగా పోరాడు, నీకు ఎందుకు, మేము ఉన్నాం, అది ఇది అని చెప్తున్నారు. కానీ ఇక్కడ మ్యాటర్ ఏంటంటే అక్కడ వాడికి తెలుసు వాడు ఎంత భయపడుతున్నాడు. ఎందుకంటే రేపు పొద్దున్న ఏదైనా సీరియస్ ఎలిగేషన్ పడి ఒక సీరియస్ కేసులో వాడు ఇరుక్కున్నాడు అనుకోండి. ఎందుకంటే లాలో మనకి తెలియని పాయింట్స్ 1,00,000 ఉన్నాయి. ఏదో ఒక పాయింట్లో వాడు లాక్ అయ్యి వాడు అరెస్ట్ అవ్వడం, లేదంటే వాడి కెరీర్ స్పాయిల్ అవ్వడం అయిందనుకోండి, మీరందరూ వెళ్ళి కాపాడతారా? అసలు మనం ఎవరన్నా వెళ్ళి కాపాడతాం ఒక పర్సన్ని? ఎవరో ఏం చేయలేం కదా. ఇప్పుడు వాడేదో మళ్ళీ ఆ వ్యూస్ కోసం మళ్ళీ ఆ సబ్స్క్రైబర్స్ పోతారేమో, ఈ సబ్స్క్రైబర్స్ పోతే అంటే ఛానల్ని లేపేస్తే నా సబ్స్క్రైబర్స్ పోతే నా పరిస్థితి ఏంటి అని చాలామంది భయపడుతున్నారు. ఇప్పుడు మీరు 1,00,000 మందో 10 లక్షల మందో సబ్స్క్రైబర్స్ని తెచ్చుకోవడానికి మీరు ఎంత కష్టపడ్డారు, ఎన్నాళ్ళు కష్టపడ్డారు? మీరు 5 ఏళ్ళలో 10 ఏళ్ళలో 7 ఏళ్ళలో మీరు కష్టపడితే కానీ ఒక 10 లక్షల మందో 5 లక్షల మందో సబ్స్క్రైబర్స్ రాలేదు మీకు. వీళ్ళందరూ మిమ్మల్ని నమ్మి వచ్చినప్పుడు మీరు చెప్పాల్సింది మంచి. నిజంగా ఒక సినిమా బాగాలేదు అంటే ఆ సినిమా గురించి నీట్గా చెప్పండి. అంతేగాని అది చెత్త, రవత, అది మా దారుణం, అసలు ఇదేం రాడ్రా బాబు, ఇవన్నీ అనవసరం అంటున్నాను నేను. బాలేదు, దట్స్ ఇట్. మీ టైం అండ్ మనీ వేస్ట్ చేసుకోకండి. ఈ సినిమా అంత వర్త్ ఏం కాదు, సింపుల్గా చెప్పేసేయండి. ఆ సినిమాలో ఉన్న లోపాలను ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటే ఈ సినిమా ఈ పాయింట్స్లో ఈ సీన్స్లో బాగాలేదు, ఇదంతా అసలు అంటే మెయిన్ సోలే సినిమాకి లేదు, ఇలాంటి వర్షన్లో నీట్గా మాట్లాడి చెప్తే అసలు ఎవరికి ఏ ప్రాబ్లం లేదు. ఇప్పుడు 5 లక్షల మంది 10 లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఉన్న మీ ఛానల్స్ ఎగిరిపోతేనే మళ్ళీ నేను ఎలా తెచ్చుకోవాలి వాళ్ళందరినీ, మళ్ళీ నా ఛానల్ గ్రో ఎలా అవ్వాలి, ఇవన్నీ మీరు ఆలోచిస్తున్నప్పుడు అన్ని కోట్లు ఖర్చు పెట్టి తీసేసి ప్రొడ్యూసర్ని మీరు 2 నిమిషాల వీడియోతో ఇలా అనిచేస్తున్నారు, ఇలా చంపేస్తున్నారు సినిమాల్ని. మరి వాళ్ళు ఎంత రియాక్ట్ అవ్వాలి, వాళ్ళు ఎంత ఫైట్ చేయాలి, మీలాంటి వాళ్ళ మీద ఎంత ఫైట్ చేయాలో వాళ్ళు చేస్తుంది కరెక్ట్ అని నా పర్సనల్ ఒపీనియన్. మరి దీనికి కూడా మీరు ఎంతమంది కమెంట్ చేస్తారో చేసుకోండి, నాకేం ప్రాబ్లం లేదు. ఎందుకంటే నాకు పోయేది లేదు వచ్చేది లేదు దీనివల్ల. కాకపోతే ఒక నార్మల్ ఆడియన్స్కి, మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి ఏంటంటే సినిమా అనేది ఒక రిలాక్సేషన్. ఎందుకంటే మన మనలో ఉన్న ఎన్నో ఫీలింగ్స్ మనం ఎక్స్ప్రెస్ చేయలేము. మనం ఒక చెడు మీద ఫైట్ చేయాలనుకుంటాము, ఒక నలుగురిని రోడ్డు మీద మనకి నచ్చిన వాళ్ళని కొట్టాలి అనుకుంటాము. అలాంటి సందర్భాన్ని, అలాంటి సిచ్యువేషన్ని మనకి సినిమా రూపంలో ఒక సీన్ రూపంలో క్రియేట్ చేసి చూపిస్తున్నప్పుడు ఒక హీరో వాళ్ళని తంతంటే మనం సాటిస్ఫై అవుతున్నామా లేదా? లేదు, మన మైండ్ సెట్ బాగాలేదు, మనకి ఇంట్లో ఏవో చిరాకులు ఉంటాయి, ఫ్యామిలీ అందరం కలిసి సరదాగా ఆ చిరాకులన్నీ పోగొట్టుకుని సరదాగా గడిపే ప్లేస్ సినిమా థియేటర్. అందులో మనకు ఒక మంచి సాంగ్స్ వచ్చినా, మంచి నవ్వుకునే సన్నివేశాలు వచ్చినా మనం ఎంత రిలాక్స్ అవుతాం, మనం ఎంత రిఫ్రెష్ అవుతాము. మళ్ళీ ఎన్ని చిరాకులతో మనం ఒక చోటికి బయలుదేరినా ఇంటికి వచ్చినప్పుడు సరదాగా నవ్వుకుంటూ వస్తామా లేదా, దాని గురించి మాట్లాడుకుంటూ. ఇప్పుడు మనకి సినిమాల్ని మీరు బాగాలేదని చంపేసి మంచి సినిమాలని కూడా బాగాలేదని చెప్పేసి మీ కమర్షియాలిటీ కోసం, అంటే మీ బాగుపడడం కోసం మీరు మీ ఒపీనియన్స్, పనికిమాలిన ఒపీనియన్స్ అని ప్రజల మీద బలంగా రుద్దేసి, అంత ఘాటుగా చెప్పి బలంగా రుద్దేసి వాళ్ళని మ్యానిపులేట్ చేసేసి, వాళ్ళని డైవర్ట్ చేసి సినిమాల్ని దూరం చేసేసి, ఇప్పుడు పోనీ రెస్టారెంట్స్కి వెళ్దాము, ఏదన్నా సరదా కాసేపు కూర్చుని కాసేపు ఏదైనా తిని ప్రశాంతంగా స్పెండ్ చేసి వద్దామని రెస్టారెంట్స్కి వెళ్దాము అంటే ఈ రెస్టారెంట్లో ఫుడ్ బాగాలేదు, ఆ రెస్టారెంట్లో అంతా విషపూరితమైన ఆహార పదార్థాలు, అసలు హైజీనిక్ మెయింటైన్ చేయట్లేదు, ఇవన్నీ రోతగా ఉన్నాయని వీడియోలు తీసి పెడతా ఉంటారు. ఒక రెస్టారెంట్కి మనశ్శాంతికి వెళ్ళలేము, ఒక సినిమాకి ధైర్యంగా వెళ్ళేటట్టుగా చేయట్లేదు, ఒక పార్క్కి వెళ్దాము అంటే అక్కడ ఉండే పత్తెబరలు అక్కడ ఉంటాయి. ఇంకెక్కడికి వెళ్ళాలి అబ్బా ఫ్యామిలీ ఆడియన్స్? ఇంకెక్కడికి వెళ్ళాలి ఫ్యామిలీస్? ఎక్కడ స్పెండ్ చేస్తారు? ప్రతిసారి మనం అవుట్ ఆఫ్ స్టేట్, అవుట్ ఆఫ్ కంట్రీ ట్రిప్లకి వెళ్ళలేం కదా. అంత లగ్జరియస్ కంట్రీ మనది కాదు కదా. ఇండియా ఈజ్ ఏ మిడిల్ క్లాస్ కంట్రీ. ఓకే,
మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్తో నిండిపోయిన ఒక కంట్రీ మన ఇండియా. అంతేగాని మనది రిచ్ కాదు, మనది మరీ పూర్ కాదు. ఓకే, నేను ఆడియన్స్కి చెప్పేది ఒకటే ఫైనల్గా, మీరు జెన్యున్గా ఎవరు రివ్యూస్ ఇస్తున్నారు, ఎవరు ఫేక్ ప్రాపగాండా క్రియేట్ చేస్తున్నారు, ఎవరు ఎలా స్క్రిప్ట్స్ పట్టుకుని వచ్చి మిమ్మల్ని పొల్యూట్ చేస్తున్నారు, ఎవరు అసలు ఏ పాయింట్స్ మాట్లాడుతున్నారు, ఆ మాట్లాడే విధానం ఎలా ఉంది, అసలు ఎలాంటి వాళ్ళని మనం ఎంకరేజ్ చేయలేదు అనేది మీరు ఆలోచించుకోండి. ఈ వీడియోలో చెప్పిన ప్రతి పాయింట్ కూడా నా పర్సనల్ ఒపీనియన్ ఫ్రెండ్స్. దీంతో ఏకీభవించే వాళ్ళు కానీ ఏకీభవించిన వాళ్ళు కానీ మీకు అనిపించిన తర్వాత మీరు కమెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, జై హింద్.